మీకోసం ఇవాళ బొచ్చెడు కాదు కాదు గంపెడన్ని వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఎందుకు ఆలస్యం, పోదామా ఖతర్నాక్ వార్తలకి. ముందుగాల ఏంటియో ఎరికేనే కదా, నెత్తి గీతలు. బంగారు పాలెం మార్కెట్ కి వచ్చిన జగనన్న మామిడి రైతులకు ఇచ్చిండు హిమ్మతి. డప్పు కొట్టిండు మోడీ సారు, ముర్షి ముప్పందమైరు జనాలు. పప్పు ఖరాబైందని పొట్టు పొట్టు కొట్టిండు శివసేన ఎమ్మెల్యే సారు గర్రజుడు. బస్సు నడపాలంటే హెల్మెట్ పెట్టాలి, ఈ డ్రైవర్లను మనం కూడా పలకరియాలి. అవుగాని ఏటీఎం సెంటర్లకు పోతురానులా మీరు? నేను పోకనైతే బొచ్చెడు దినాలైతుంది. పైసలు తీయాలన్నా వెయ్యాలన్నా గంట ఫోన్లనే ఉండే కదా. అందరూ గీపే గాపే అనుకుంటా స్కానర్లు గీనర్లే చెయ్యబట్టే ఇక ఏటీఎంతోని ఏమవసరం వస్తుంది కదా. ఇక జనాలు ఏటీఎంలకు పోతలేరని దొంగలు చాలా ఫీల్ అవుతున్నట్టున్నది. గా మిషన్లల్లో పెట్టిన పైసలు పాడైపోతున్నాయని గా దొంగలు చాలా త్యాగాలు సాహసాలు చేసుకుంటా ముంగట పడ్డరు. ఎట్లడో సుదురట పారి మీరు కూడా. హైదరాబాద్ జీడిమెట్ల మార్కండేయ కాలనీల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం ఉన్నది. గినడుమ ఏటీఎంలకు జనాల కంటే కూడా కుక్కలు బర్లే ఎక్కువ పోతున్నాయట కదా, నిజమేనా? అయితే మంగళవారం రాత్రి దొంగలు ఏటీఎంలనే డ్యూటీకి ఎక్కిర్రు. ఉత్తపచ్చి కాదు, పెద్ద పెద్ద సామాన్లు తెచ్చుకున్నారోలా. గ్యాస్ కట్టర్లు, గడ్డపారలు, పెట్రోలు, డీజిలు ఇగో ఇవన్నీ తెచ్చుకొని రంగంలోకి దిగిర్రు. రాత్రంతా ఈ ఏటీఎంలా జాతరే నడిచిందనుకోరా వీళ్ళది. గ్యాస్ కట్టర్ తోని ఏటీఎం మిషన్ ను రప్ప కోసి అందులో ఉన్న పైసలు ఎత్తుకపోయారు. వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట. ఇట్లా ఒకటి కాదు, ఒకటే రాత్రి 3 ఏటీఎంలను పోతాం పెట్టిర్రోలా. ఈడ ఇంకోటి చెప్పాలి, ఈ దొంగతనానికి ముందే చెక్కింగులు అనుకుంటా తిరిగిరట. వాళ్ళను వీళ్ళను లేపి బండి కాయిదాలు ఆ కాయిదాలు చూసిపోయిర్రట. వాళ్ళట్లా బోంగనే వీళ్ళు ఇట్లా పని మీద పడ్డరు. కాదొల్లా, ఏ పని చెయ్య శాతగాక గతి లేక దిక్కు లేక తెలివి లేక దొంగతనాలు చేస్తారు కావచ్చు అని అనుకునేది నేను. కానీ గిట్లా దొంగతనాలు చేసుడు కూడా ఒక పెద్ద సాహసానికి పోయినట్టే పోవాలి. పనిమంతులే గి పని చెయ్యాలి, లేకుంటే గ్యాస్ కట్టర్లతోని చెమటలు గక్కుకుంటా గింత కష్టపడి మరి సోరీలు చేస్తారంటే చిన్న ముచ్చట్నా కాదు. ఇదే ఇష్టం ఏదన్నా కొలువుల్లో కూలి పనుల్లో చూయిస్తే ఏమైతుంది కావచ్చు, దొంగతనాలనే చెయ్యాలనా? వాళ్ళను మైసమ్మ మాయం చెయ్యా. అవుగాని మన ప్రధాని మోడీ సారు అట్లట్లా బయటి దేశాల పొంట పోయిండు కదా. వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటా సెల్ఫీ ఫోటోలు ఇచ్చుకుంటా అందరినీ దిల్కుష్ చేస్తాండు. అన్నట్టు ఇప్పుడు మోడీ సారు నమీబియా దేశంలో పుణ్యపాదం పెట్టిండట. సారు ఆడ ఏమిటికి పోయిండు, ఏం ముచ్చట పెడతాండు, మనకేం పట్టుకత్తాండు, మనకచ్చే ఫాయిదా ఏంది, గవన్నీ మామూలు వార్తలలో చెప్తారు. కానీ నేను మాత్రం సారు వారుగా దేశంలో చూయించిన కళా పోషణ చూయిస్తా. ఏమంటారు? చూద్దాం రారి మరి. ఏ మాట కామాటేనోల్లా, మన మోడీ సార్ అంటే మోడీ సారే పోర్రి. సారు లోపల శానా కళలున్నాయి. బయటి దేశాలకు పోయినప్పుడల్లా గవ్విటిని సారు అట్లట్లా బయట పెడుతుండన్నట్టు. ఆగో ఈడ చూడుర్రి, నమీబియా దేశంలకు పోయి ఆడ డప్పు కొట్టి డోలు వాయిస్తుండు. ఆగో అయితే మోడీ సారు నమీబియా దేశంలో అడుగులు పెట్టుడుతోటే సార్కు ఇగో గిట్లా డాన్సులు చేసుకుంటా డప్పులు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా స్వాగతాలు చెప్పిర్రు. ఇక వాళ్ళ అరుసుకునుడు చూసి మోడీ సారు కూడా ముర్షి ముప్పందం అయిపోయిండు.
ఇక డప్పును చూసుడుతోటే సార్కు చిన్నప్పటి జ్ఞాపకాలు మతికొచ్చినట్లున్నాయి. దగ్గరికి పోయి వాళ్ళతోని కలిసి తీన్మార్ చార్మార్ దోమార్ అనుకుంటా ఇగో గిట్ల సంబురపడ్డాడోల్లా. ఇక మోడీ సారు దేశం గాని దేశంలా గిట్ల టాలెంట్ చూయిస్తుంటే సారు వారి అభిమానులది ఒక సంబురం కాదు పోరి. మా మోడీ సార్కు దునియాలో ఉన్న అన్ని కళలొచ్చు అన్ని తెలుసు అని వాళ్ళు కూడా డప్పు కొట్టుకుంటా మరి మురిసిపోతుర్రట. గదన్నట్టు ముచ్చట. గుజరాత్ అనగానే మీకు ఏమి యాదికొస్తుందోల్లా? మీకేమి యాదికొస్తుందో కానీ నాకు మాత్రం మన మోడీ సారే మతికొత్తాడు. గుజరాత్ రాష్ట్రం అంటే మోడీ సార్ సొంత రాష్ట్రం కదా. ఇక దేశమంతా గుజరాత్ లెక్క కావాలి, గుజరాత్ మోడల్ అని అంటారు. అయితే గా గుజరాత్లోనే ఒక బ్రిడ్జ్ ఉన్నది. గా బ్రిడ్జి మీదకెళ్ళి బండ్లు కార్లు లారీలు పోతున్నాయి. కానీ గవి బ్రిడ్జి దాటలే. మరి దాటకుండా ఏమైనాయో చూడాలి. అగో గిదేగా బిజ్జు. ఇటు సగం అటు సగం 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 కట్టి ఇడిచిపెట్టిరా ఏంది? లేకుంటే గిదేమన్నా స్కానింగులు సెన్సార్ల బిడ్జా అని అనుకునేరు ఆయింత. గీ బిడ్జి టపేల్మని కూలిపోయింది. గుజరాత్ రాష్ట్రం హిమసాగర్ నది మీద గీ సక్కదనాల వంతెన కట్టిర్రు. దీని మీదికెళ్ళి లారీలు ట్రాక్టర్లు బస్సులు బండ్లు పోతూనే ఉంటాయి. బుధారం పొద్దుగాల గీ వంతెన మీదికెళ్ళి వ్యాన్లు పోతుంటే ఏకదం కూలిపోయింది. లారీలు వ్యాన్లు దాని మీదకెళ్ళి నదిలో పడిపోయినాయి. ఇంకోటి నడ్మిట్లనే ఆగిపోయింది. అగో ఇక గంతెత్తు నుంచి కిందికి పడ్డాక ఏమన్నా ఉంటదా? పాపం ముగ్గురు జీవిడిచిర్రట. ఇక కొందరు పానాలు కాపాడుకునేందుకు మస్తు తల్లాడిర్రు. అయితే మీది బాజుకు బగ్గ వానలు పడతానే కదా, ఇండ్లు మునిగిపాయే, మనుషులు కొట్టుకపాయే. గా వానకే గీ వంతెన తెగిపోయిందంటుర్రు. వానకే తెగిపోయే వంతెన కట్టిర్రంటే కట్టిన కాంట్రాక్టర్ కు ప్లానింగ్ చేసిన ఇంజనీర్లకు పైసలు పెట్టిన అక్కడి సర్కారోళ్లకు దండం పెట్టవలసిందే బోర్రి. అయితే జగనన్న మళ్ళా టూరేసిండు కాదు. ఈ తాప చిత్తూరు జిల్లా బంగారుపాలెం దిక్కుపోయిండు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ అధికారం పోయింకా చెల్లి అన్న మాత్రం తాపకోసారి జనాలకు పోయే ఇగురం పెట్టుకుంటాడు కదా. సరే గాని ఇంతకు జగనన్న టూరు ఎట్లా నడిచింది? చక్కగా పోయిండా లేదా? నడుమ నడుమ ఓదార్పులవి నడిచినాయా? అసలు కథ ఏంది, కార్ఖానేంది పారి అరుచుకుందాం గాని. అయితే జగనన్న అచ్చేతోవల వైసీపీ లీడర్లు రోడ్డు మీదనే మాడికాయలను ట్రాక్టర్లతోని తొక్కిచ్చి మరీ స్వాగతాలు చెప్పిర్రోలా. అగజూడుర్రి ఎన్ని మాడికాయలో తుక్కు తుక్కు చేస్తుర్రు కదా. ఇక రైతులతోని మాట ముచ్చట వెట్టుడు ఒడిచినాక మాడికాయల రైతులను గీ సర్కారు గోసబుచ్చుకుంటుంది. ఇదెక్కడి న్యాయం, ఇదేం తరీకా, ఇదేం పాలన అని బాధపడుకుంటా చెప్పుకొచ్చిండోల్లా. ఇనుర్రి జరా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుగోడు. అయితే జగనన్న టూర్లా ఆడాడ చిన్నపాటి కీసులాటలు కూడా అయినాయి. పోలీసులకు జగనన్నకు నడుమ బైసు నడిచింది. గీ టూర్లా ఒక వైసీపీ కార్యకర్తకు దెబ్బలు దాకినాయట. ఆయన కాడికే పోదామని జగనన్న చూసిండు. కారు దిగుతుంటే చిత్తూరు ఎస్పీ సారు దిగనియలే. దిగకుండా అడ్డం పడ్డాడు. ఓష్ని నా కార్యకర్తకు దెబ్బలు దాకుతే చూడని కూడా చూడనియరా, గిదేం నియతి అని జగనన్న వాళ్ళ మీద గరానికొచ్చిండు. కాదబ్బా, స్కూళ్ళు కాలేజీలు ఉన్న ఎందుకోసం ఖాళీ చూసుకుంటే మురిసేదందుక, లేకుంటే పిల్లలకు చదువులు చెప్పేదందుక? మీరే చెప్పుర్రి. అసలు టీచర్లే లేకుంటే ఎంత పెద్ద కాలేజీ ఉండి ఏం ఫాయిదా చెప్పుర్రి? ఎన్ని సౌలతులు ఉంటే ఏం లాభం? చదివే లేని కాడ గవ్వన్నీ ఏమిటికి అక్కరికత్తాయి? రాజమరిలనొల్ల మాకు చదువులు కావాలి అని పాపం ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చిర్రు. వాళ్ళ కాడికే పోదాం రారి మనం. చూసిరా, అందరూ ఆడబిడ్డలే. అసలు ఆడబిడ్డలను కాలేజీకి పంపించేటందుకు వెనక ముందు అయ్యేటోళ్ళున్నారు. అసొంటిది ఎట్లనో గట్ల వీళ్ళు 10వ తరగతిలా మంచి మార్కులు తెచ్చుకొని సర్కార్ కాలేజీలా సీటు సంపాదించుకుంటే వీళ్ళ చదువులేమో ఇప్పుడు రోడ్ల మీద పడే. రాజమండ్రి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కాలేజీలా ఇంటర్మీడియట్ పిల్లలకు పాఠాలు చెప్పేటందుకు సార్లు లేరట. కమస్కం పెద్ద సారు కూడా పత్తకు లేడట. మరి మేము ఖాళీ గోడలు చూసేటందుకు కాలేజీలలో షరీకైనమా? మా బతుకులేం కావాలి? పేరుకు కాలేజీ చదువులని చెప్పి ఎందుకు ఆగం చేస్తాను అని పిల్లలు బాధపడుతుర్రు. మాకు టీచర్లు కావాలే సారు అనుకుంటా రోడ్లకెక్కిర్రోలా. వీళ్లకు పగటీలి అన్నం కూడా పెడతలేరట. వీళ్ళ రందులను రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుందట. గతంలో కందుకూరి విద్యా సంస్థలన్నీ కూడా ఎయిడెడ్గా నడిచేవి. ఎస్ఎఫ్ఐ ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవన్నీ ఎయిడెడ్లోంచి గవర్నమెంట్ పాఠశాలలో కళాశాలల కింద మార్చడం జరిగింది. అందులో భాగంగానే ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాలను కూడా గవర్నమెంట్ పరం చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ పరమై 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి డిగ్రీని ఇంటర్ని కలిపి కాంపోజిట్ కాలేజ్గానే నడుపుతున్న పరిస్థితి. ఇంటర్మీడియట్ విద్యార్థులకి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అందే ఎటువంటి సౌకర్యాలు, ఎటువంటి పథకాలు కూడా అందకుండా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది. ఈ కాలేజ్లో చదివే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ కాలేజ్ అనే జాయిన్ అవుతున్న పరిస్థితి. పుస్తకాలు అవి మేమే ఇస్తామని చెప్పి కాలేజీల్లో జాయిన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ ఫీజు అయితే కడతారో ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్లో చదివే ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా అదే ఫీజు కడుతున్న పరిస్థితి. అయినా సరే మా దగ్గర రికార్డుల్లో లేదు, ఈ కాలేజ్ పేరు లేదు, మేము అందుకే ఎటువంటివి అందజేయలేకపోతున్నాం అన్న వ్యవహారం ఈ అధికారుల సమాధానాలు అయితే ఉన్నాయి. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి నోటీసుల్లో లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వీళ్ళని ఎగ్జామ్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ ఎందుకు కట్టించుకుంటున్నారు అని ఎస్ఎఫ్ఐగా సూటి ప్రశ్న మేము ఈరోజు వేస్తున్నాం. ఈ కాలేజీ గతంలో ఎయిడెడ్గా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ అయింది. అక్కడ ఎయిడెడ్ లెక్కల్లోనే చూపించట్లేదు, ఇటు గవర్నమెంట్ లెక్కల్లోనే చూపించట్లేదు. మధ్యాంతరంగా ఈ విద్యార్థులను వదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఓ పక్కన ఎయిడెడ్లో ఉందా పేపర్లో చూపించండి, లేదా గవర్నమెంట్లో ఉందా మా దగ్గరికి ఏమీ రాలేదని చెప్తున్నారు. ఎయిడెడ్గా గతంలో వచ్చేవి రానివ్వట్లేదు, ఇప్పుడు గవర్నమెంట్గా మారిన తర్వాత ఇతర గవర్నమెంట్ కాలేజీలకు వచ్చేవి ఏమీ రావట్లేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న ఈ కాలేజీలో పిల్లలందరికీ కూడా అధ్యాపకులు డిగ్రీ చెప్పే అధ్యాపకులే చెప్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఉంది కూడా, ఎక్కడ కూడా అధ్యాపకులు
అధ్యాపకులను నియమించే పరిస్థితి లేదు. ప్రత్యేకమైన ప్రిన్సిపాల్ని నిర్మించాలని చెప్పి మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే పాఠ్య పుస్తకాలను ఇవ్వాలని చెప్పి మనం ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో 4-5 సార్లు వినతిపత్రాలు ఇచ్చాం, కానీ వీళ్ళ పైకి రాసి పంపించిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కానీ ఇంటర్మీడియట్ చదువులు అంటే పిల్లలకు ఎంత ముఖ్యమోల్లా, కానీ గీ చదువునే పట్టించుకోకుండా టీచర్లను కూడా చక్కగా పెట్టలేదంటే ఏందన్నట్టు? గిదేమన్నా తరీకనేనా? కాదు, ఎమ్మెల్యే ఎట్లయితారోల్లా? జనం ఓట్లెత్తనే అవుతారు కదా. ఓట్ల కోసం లీడర్లు జనానికి దండం పెడతారు, బుజ్జగిస్తారు, మీరేమా దేవుళ్ళు అంటారు. ఇక ఓట్లల్లో గెలిచి ఎమ్మెల్యే అయినాక కథ ఉల్టా పల్టా ఉంటది. సరే, మనోళ్ళ గురించి చెప్తలేను గాని ఒక ఎమ్మెల్యే ఉన్నాడోల్లా పెద్ద కంతిరోడే ఉన్నట్టున్నాడు కదా. గా సారు చేసిన కంతిరి పనేందో చూడుర్రి మీరు కూడా. గీ బన్నీను లుంగేసుకొని పాపం ఒక పిల్లగాన్ని కొడుతుండు చూడు. గీ మనిషి ఏదో రౌడీ గాడో గూండాగోడో అని అనిపిస్తుంది కదా. మరి గా విషయం నాకు తెలియదు గాని గీనే ఎమ్మెల్యే సారు, మహారాష్ట్ర శివసేన పార్టీ ఎమ్మెల్యేనట. పేరు సంజయ్ గాక్వాడ్ అట. పేరేదైతే ఏంది పట్టు, గుణం సక్కగా ఉండాలే గాని. అయితే అసెంబ్లీ క్యాంటీన్కి వచ్చిండు తినేతందుకు, కానీ పప్పు వాసన కొట్టిందట. ఖతమిగా క్యాంటీన్లో బంద్ చేసే పిల్లగాన్ని పట్టుకొని నాకు పాసిపోయిన పప్పెత్తవా అని కొట్టిండోల్లా. అగో కింద పడేసి డాగు పెట్టుకుంటా ఎట్లా కొడుతుండో చూడు. అసలు ఈయన ఎమ్మెల్యేనేనా లేకుంటే గూండాగాడా? మరి అద్మానంగా గిట్ల చేసుడేందోల్లా. ఏమన్నంటే అవును నేను గిట్లనే చేస్తా, మా మహారాష్ట్రలో గిట్లనే ఉంటది, శివసేన అంటే గిరే తరీకా అనుకుంటా చేసిన ఘనకార్యం ఇక గొప్పగా చెప్పుకుంటుండు. కాదబ్బా, పాసిపోయిన అన్నం పెట్టినా బుడ్డిపోయిన కూరేసినా పెద్ద తప్పే. చెయ్యొద్దు అట్లా. చెప్పాలే, మీదున్నోళ్లకు కంప్లైంట్ ఇయ్యాలే, గంతేగాని గిట్ల కొట్టుడేంది? మరిట్లా కొట్టినోడు ఆల్తు ఫాల్తు మనిషి అంటే అది కాదు. ఎమ్మెల్యే సారే గిట్ల రుబాబు చేస్తే ఇక కడ్మోళ్ళు ఇంకేం చేయాలి? ఏందో ఏమో పట్టుర్రి. అన్నట్టు ఇవాళ భారత్ బంద్ అట. ఎరికేనా మీకు? నాకైతే తెలియదు. చీకటి పడ్డాక తెలిసింది. అయ్యో ఇవాళ బందా అని. అయినా మనకడ ఏమన్నా బంద్ అయితేనో భారత్ బంద్ అని ఎరకవు. నిన్నెట్లున్నదో ఇవాళ కూడా గట్లనే ఉన్నది కదా. బస్సులు నడిచే, బళ్ళు నడిచే, దుకాన్లు తెరిచే ఉండే. సరే, బస్సులంటే యాదికొచ్చింది. బస్సు డ్రైవర్లు భారత్ బంద్ స్పెషల్ అని ఎట్లా దోలిరు ఎరికేనా బస్సులను? చూడుర్రి మీరే. ఇగో బస్సులను చూడుర్రి, డ్రైవర్లు ఎట్లా తోలుతుర్రో. నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని తోలుతురు కదా. అసలైతే హెల్మెట్లు బైకులు తోలటోళ్ళు పెట్టుకుంటారు, కార్లు తోలటోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. కానీ ఈడ మాత్రం బస్సులు నడిపేటోళ్ళు హెల్మెట్లు పెట్టుకుంటుర్రు. అయినా గిదేం పిచ్చి అనేరు, పిచ్చి కాదు ముందు చూపు. అయితే భారత్ బంద్ కదా, కార్మిక సంఘపోళ్ళు పిలిపించిర్రు. కొత్త కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ గిస్సొంటి అద్దే అద్దు అనుకుంటా భారత్ బంద్ అన్నారు. కానీ గా బంధు కథ మన కళ్ళైతే అసలు కననే కనపల్లే. కానీ అటు మీది బాజుకు మాత్రం అక్కడక్కడ బంద్ నడిచింది. పశ్చిమ బెంగాల్నైతే కీసులాటలతోని భారత్ బంద్ నడిచిందోలా. ఇక భారత్ బంద్ అంటే లొల్లులు, జవడాలు, రాళ్ళు ఇసిరేసుకుంటూ ఉంటాయి కదా. ఇక బందును ఫెయిల్ చేయడానికి ప్రభుత్వం ముంగట పడితే బంద్ చేసేటందుకు గీ కార్మిక సంఘపోలు తల్లాడిరు. ఇక జనాలకు తక్లీఫ్ కాకుండా ఆర్టీసీ బస్సులు రోడ్ల మీదకి వచ్చినాయి. ఎందుకన్నా మంచిదని బెంగాల్ బస్సు డ్రైవర్లు నెత్తులకు గిట్లా హెల్మెట్లు పెట్టుకొని నడిపిర్రు. రాళ్ళేసిన, కట్టెలతోని కొట్టిన నెత్తికి ఏం కాకుంటానట. మరి పెయ్యికేమన్నా అయితే ఎట్లా? గది ఆలోచించలేదా ఏంది?
ఏమో పట్టుర్రి గని హెల్మెట్లు స్కూటర్లు బైకులు నడిపేటోళ్ళే కాదు భారత్ బంద్ నాడు బస్సులు దొరటోళ్ళు కూడా పెట్టుకోవచ్చని లోకానికి ఎరక చేసిరు గీ డ్రైవర్ అన్నలు. అంతే పట్టుర్రి ఎవరి పొట్ట తిప్పల వాళ్ళది. దెబ్బలు తాకుతాయని కొలువుకు పోకుంటే జీతం కట్ అవుతుంది. మరి ఇల్లెట్లా ఇళ్ళ తీయాలి అంతే కదా. మళ్ళీ నెత్తి గీతలు చూద్దామా. బంగారు పాలెం మార్కెట్ కి వచ్చిన జగనన్న మామిడి రైతులకు ఇచ్చిండు హిమ్మతి. డప్పు కొట్టిండు మోడీ సారు ముర్షి ముప్పందమైరు జనాలు. పప్పు ఖరాబైందని పొట్టు పొట్టు కొట్టిండు శివసేన ఎమ్మెల్యే సారు గర్రజుడు. బస్సు నడపాలంటే హెల్మెట్ పెట్టాలి. ఈ డ్రైవర్లను మనం కూడా పలకరియాలి. ఇగో ఇవుల్లా ఇయాల్టీ ఖతర్నాక్ వార్తలు. ఇంకా మీతోటి మస్తు ముచ్చట చెప్పబుద్ధి అవుతుంది కానీ టైం అయిపోయింది కదా. ఇక నేను పోయొద్దునా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. నమస్తే.